సిల్వర్ స్క్రీన్ పై తన స్టైల్తో స్వాగ్తో అందరినీ కట్టిపడేసే రజనీకాంత్ రియల్ లైఫ్లో మాత్రం తన అభిమానుల నిజాయితీ నిబద్ధతలకు ఫిదా అవుతుంటారు. దశాబ్దాలుగా అతి తక్కువ ధరకే పరోటాలు అందిస్తూ పేదల కడుపు నింపుతున్న ఓ అభిమానిని ఇటీవల ఇంటికి పిలిచి మరీ గౌరవించాడు తలైవా. అంతేకాదు అతనికి గోల్డ్ చైన్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మను కూడా రజనీ అదే విధంగా ఆహ్వానించి ఆమె నిజాయితీకి బహుమతిగా బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. ఆమెతో కలిసి భోజనం చేయడమే కాదు, స్వయంగా ఆమెకు కొసరి వడ్డించారు. చెన్నై నగరంలో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. అయితే తనకు దొరికిన ఆ బంగారాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా వెంటనే పోలీసులకు అప్పగించింది ఆమె. దీంతో ఆమె నిజాయితీని తమిళులు మెచ్చుకుంటూ వైరల్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న తలైవా పద్మను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడి ఆమెకు గోల్డ్ చైన్ను గిఫ్ట్గా అందించారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే పద్మకు భారత తపాలా శాఖ నుంచి కూడా అరుదైన గౌరవం అందుకుంది. ఇటీవలే తపాలా శాఖ ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు 15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాదు తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ 1,00,000 నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది.